ఆర్టీవీ మరి గత కొంతకాలంగా కూడా అనసూయ కేసు అనేది ఇప్పటికీ కూడా హాట్ టాపిక్ గానే మారింది. అందులో సంధ్యారెడ్డి గారి మీద A1 గా కూడా తన మీద కేసు పెట్టడం జరిగింది. అసలు ఏ సెక్షన్ ప్రకారము ఏ విధంగా కేసు పెట్టింది, అసలు పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఫస్ట్ అనసూయ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా సంధ్య గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు. చెప్పండి సంధ్య గారు, అసలు A1 గా మీ పేరు జోడించి మరీ కేసు పెట్టడం జరిగింది. అంటే ఒక వస్త్రాధారణ మీద వచ్చిన ఇష్యూ ఇదంతా కూడా. ఇలాంటి ఇష్యూని మరి అనసూయ దగ్గర పోలీసులు ఏమైనా క్లారిటీ తీసుకున్నానని చెప్పారా? అమ్మా ఇవాళ ఆజాద్ గారు మా అడ్వకేట్ని తీసుకొని వచ్చాను. నేను మహిళల ఆత్మగౌరవం గురించి అడిగానమ్మా. ఇవాళ మహిళల ఆత్మగౌరవం కోసం నేను ముందుకు వచ్చిన. ప్రశ్నిస్తే కేసులు పెడుతుంది అనసూయ. నిండుగా కప్పుకోమంటే కేసు పెట్టడం అనేది కరెక్టా? ఇవాళ తెలుగు రాష్ట్రాల మహిళలందరిని అడుగుతున్నా. సమాజంలో మీ తీర్పు అంతిమ తీర్పు. నేను మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా మాత్రమే స్పందించాను, ఒక మహిళగా స్పందించాను. నా వెనకాల ఎవరో ఉన్నారు అని ఏం లేదు. నేను సమాజంలో మహిళలకి ఒక ఫౌండేషన్ ద్వారా 3 లక్షల మంది మహిళలకి కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టి ఒంటరి మహిళలకు అండగా ఉన్న వ్యక్తిని నేను. సో నేను అదే మా మహిళలకి ఏం చెప్తున్నా అదే నేను మీడియాలో మాట్లాడిన ఆ రోజు. ఇందులో ఏ ఉద్దేశం లేదు. దీంట్లో నేను అనసూయ పేరు కూడా పెట్టలేదు. ఆమెనే నా దగ్గరకు వచ్చి నా మీద కేసు పెట్టడం, అందులో A1గా పెట్టింది. నువ్వు A1గా పెట్టినా, B1గా పెట్టినా, C1గా పెట్టినా భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. సంధ్యారెడ్డి అనే వ్యక్తి ఒక శక్తిగా ముందుకెళ్తుంది. నేను ఒక్కటే అనసూయ, నువ్వు మారుతావు అనుకున్నా, నీలో మార్పు వస్తుంది అనుకున్నా. నేను ఒక 2 పిల్లల తల్లివి, నువ్వు ఒక పెళ్లిగాని అమ్మాయి కాదు. 2 పిల్లల తల్లివి. నీ పిల్లలకు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అనేది ఫస్ట్ నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఇవాళ చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు, ఎవరు స్పందించలా. నువ్వు ముందుకొచ్చేసి నువ్వు ఏదో ఫైట్ చేస్తున్నాను. గతంలో మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ అత్యాచారాల మీద కానీ ఎప్పుడైనా స్పందించావా? సమాజం మీద నీకు ఎప్పుడన్నా ఒక సోషల్ సర్వీస్ చేసావా? నువ్వు ఒక ఆర్ఫన్స్ని ఏమైనా తీసుకున్నావా, అడాప్ట్ చేసుకున్నావా? నువ్వేమైనా చారిటీ ఒక ట్రస్ట్ ఏమైనా ఏర్పాటు చేసి నీకు వచ్చిన డబ్బుని ఏమైనా సమాజానికి ఏమైనా ఉపయోగించావా? ఏ ఉపయోగం లేనప్పుడు నీ ఇంటి సమస్యని చిత్రీకరించినావు తప్ప సంధ్యారెడ్డి పోయి సంధ్యక్క అయింది. ఇక్కడ ఎందుకు అయింది? మహిళల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తుంది. నా ఇంటికి నోటీస్ ఇస్తుంటే నా ఇంటికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఇంటి పంచాయతీ కాదు ఇది. ఇది మహిళల ఆత్మగౌరవం సమస్య. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను వచ్చి తీసుకున్నా. నేను నీలాగా ఇంట్లో పడుకొని ఏడ్చుకుంటూ కూర్చోలే. అనేటివన్నీ అన్నావు, మళ్ళీ ఏడ్చుకుంటే ఎందుకు కూర్చున్నావమ్మా నువ్వు? ఒక్కటి చెప్పు సిస్టర్. అంటే ఇదే కేసులో కూడా సెక్సువల్ హరాస్మెంట్ అని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఏంటి ఆ ఉద్దేశం ఏంటి? అసలు అనసూయకు అంత మనోభావం దెబ్బతినేలాగా ఏమో నాకు తెలియదు అమ్మా. అది పోయి అనసూయని అడగాలి. మీ మీడియా దగ్గరికి అయితే రాలే. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్నది మీకన్నా సమాజం మీద బాధ్యత ఉన్న వ్యక్తి అయితే మీకు 10 సార్లు వచ్చి మీ ముందరికి వచ్చిన ఆమె వచ్చిందా చెప్పండి. మరి ఆమె ఎవరికి ఇన్స్పిరేషన్ అమ్మా? ఎవరికి ఇన్స్పిరేషను? ఎవరికారే ఇన్స్పిరేషన్? మరి ఆమె స్పందన ఆమె చెప్పింది. నా స్పందన నేను చెప్తే కేసు ఎట్లా పెడుతుంది? నేను ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టులో తేల్చుకుంటా, లీగల్గానే వెళ్తాను. నేను ఇక్కడి నుంచి లీగల్గానే వెళ్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు లీగల్గానే మనం 41 CR పెట్టింది కదా, దానికి వివరణ కూడా ఇవ్వాలని చెప్పారు. డెఫినెట్గా ఇక్కడ నుంచి ఇండస్ట్రీ మీద కూడా సినిమాల ప్రభావం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల మీద బాగా ప్రభావితం అవుతుంది. బాధ్యతగా వెళ్ళేసి నేను సినీ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు సమాజంలో అనేది మార్పు రాదు. మార్పు రావాలంటే నా ఒక్కదాని నుంచి కాదు, సమాజంలో అందరము ఒక బాధ్యతగా తీసుకుంటేనే మార్పు వస్తుంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, నువ్వు మారవనేది అర్థమైంది. ఎంతమందిని ఇలా సమాజంలో మీరు చెప్పినాయి అమ్మా, మీరు సోషల్ మీడియాలో పెట్టినే బయటకు వచ్చాయి. దానికి మేము స్పందించాం. మేము మాట్లాడలేదు. మీరు ఎందుకమ్మా ఇన్స్టాలో పెడుతున్నారు? కాబట్టి మేము మాట్లాడాం. మీకు అర్థం కానిది ఏంటంటే, మా ఇష్టం మా బట్టలంటే మీ ఇష్టం మీ బట్టలే మేడం, మేమేం కాదనట్లేదు. పబ్లిక్లో పెట్టకండి. ఒకవేళ పెట్టిండ్రు అనుకోండి, పబ్లిక్ ఇట్లానే మాట్లాడితే వాళ్ళ స్వేచ్ఛను హరిస్తావా? వాళ్ళ మీద కేసులు పెడతావా? నీ స్వేచ్ఛ నీకున్నప్పుడు మా స్వేచ్ఛ మాకుండదా తల్లి? ఎందుకు అర్థం చేసుకుంటలేవమ్మా? నీ పన్ను చేసుకో తల్లి, నీ ఇష్టం ఉన్నాడు తిరుగు. నిన్ను ఎవడన్నాడు?
నిన్నెవరైనా ప్రశ్నించారా? నీ పేరు పెట్టారా? తగుదినమ్మా అంటే ఎవరి దొంగ అంటే గుడ్డ బట్టలు దొంగ అని ఊరుకొచ్చినావు. నీ కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డా? అంత లేదు. అయితే అనసూయను టార్గెట్ చేసి ఇక్కడ సంధ్యారెడ్డి మాట్లాడుతున్నారు. ఈ మాటలకు అనసూయ హట్ అయిపోయింది కాబట్టి తను ఏదైనా చేసుకోరా అంది అఘాయిత్యం చేసుకుంటే అమ్మా, దానికి ఒక్కటి బాధ్యత చెప్పమ్మా, ఎవరు అంటున్నారు? నేను కూడా ఇంట్లో ఇప్పుడు నేను కూడా ఈరోజు నన్ను రోడ్డు మీద తీసుకొచ్చిర్రు. వీళ్ళ మనోభావాలను దెబ్బతీశారు. మేమేమి ఎవరిని టార్గెట్ చేసి మేము చెప్పలేదు ఇక్కడ. అసలు ఆమె పేరు ఎవరు అనలే. శివాజీ గారు అనలేదు, సంధ్యారెడ్డి అనలేదు. అన్నదా చెప్పండి? అనలేదు కదా. మరి అననప్పుడు ఆమె ఎందుకు స్పందించింది మీరే చెప్పండి. ఇప్పుడు ఆమెనే కదమ్మా ఇంటర్వ్యూలలో చెప్పి మా బాబు ఇట్లా అంటున్నాడు, మా మా వస్త్రధారణ మీద ఇలా అంటున్నాడు అని ఆమెనే చెప్పింది కదా. మీకు కావాలంటే ప్రూఫ్లు అన్నీ మేము రేపు వివరణలో ఇస్తాం. మేమైతే మీ ఇంటికి వచ్చి అయితే మీ డోర్ కొట్టి అయితే నువ్వు ఎందుకమ్మా గట్లున్నావు అని అడగలే కదా. నువ్వు వచ్చి స్పందించినప్పుడు స్పందన ప్రతిస్పందన ఉంటుంది. ప్రజాస్వామ్యంలో స్పందన ప్రతిస్పందన పోవాలి కానీ కేసులు గీసులు ఉండకూడదమ్మా. ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే నువ్వు ఇంకేం యాంకరింగ్ చేస్తావు? నువ్వేం సినిమాలో నటిస్తావు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు కొన్నిసార్లు మనము ముందుకెళ్ళాలి. సమాజంలో అందరితో పాటు ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని విలువలు ఉంటాయి. మీ ఇష్టం అది. ఇప్పుడు కూడా నేను జడ్జి చేయట్లేదు. ఇప్పుడు మరి వస్త్రాధారణ గురించి ముఖ్యంగా మాట్లాడింది శివాజీ గారి మీదనే కేసు పెట్టలేదు, మరి మీ మీదనే పెట్టారు. 74 మందిని జత చేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి చెప్పండి అమ్మ, ఇప్పుడు అసలు అనసూయ సిగ్గు చేసింది మొత్తం శర్మ మీద కూడా కేసు పెట్టలే, సంధ్యారెడ్డి మీద పెట్టింది. శర్మ అసలు మాట్లాడిన మాటలు ఆ విజువల్స్ చూడండి. అసలు నిజంగా ఆమెకు అట్లా ఉంటే శర్మ మీద కేసు పెట్టాలి. శివాజీ గారి మీద పెట్టలే, మహిళల మీదనే పెట్టింది. ఇప్పుడు దుర్గా గారు ఉన్నారు, ఇంకా కళ్యాణి గారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరి మీద పెట్టింది. ఇంకొకటి మీడియా పరంగా చెప్తున్నాను, డిజిటల్ మీడియా మీద పెట్టిన వాళ్ళ మీద కూడా అండగా సందేహం ఉంటుంది. మీ మీద ఈగ కూడా బాలనీయరు. మీరంతా మగపిల్లలు, మహిళల ఆత్మగౌరవం కోసం మీరు పోరాడుతున్నారు, మంచి మెసేజ్ని ఇస్తున్నారు. మీరు అలాగే మూవ్ కావాలి. కేసులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. స్పందనకి ప్రతిస్పందన మనం కూడా లీగల్గా ఎదుర్కొందాం. అయితే పోలీసులు ఏం చెప్పారు? చివరిగా పోలీసులు మళ్ళీ హాజరవ్వాలని చెప్పారా? ఏమంటున్నారు? లేదు, ఏం లేదు, మీరు రాకపోయినా పర్వాలేదు మేడం, ఆజాద్ గారికి మీరు మీ అడ్వకేట్ ద్వారా వివరణ ఇవ్వండి, వివరణ ఇస్తే సరిపోతుంది అని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు చాలా గౌరవం ఉంది, కోర్టు మీద చాలా నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద కూడా నాకు చాలా గౌరవం ఉంది. అందరికన్నా ఎక్కువగా ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు, ప్రజాస్వామ్యంలో ప్రజలది అంతిమ తీర్పు కాబట్టి ప్రజలకి నేను కోరుకుంటున్నా, ఈ సమస్య మనందరి సమస్య. మీరందరూ మీ వివరణ సంధ్యక్కకి మెసేజ్ రూపకంగా ఇవ్వండి. మనం అందరం కూడా సమాజంలో ఒక బాధ్యతగా ముందుకెళ్ళాలని చెప్పేసి మీరు నాకు ఇచ్చిన మెసేజ్లు కానివ్వండి, కాల్స్ కానివ్వండి, నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఒక మంచి జీవితాన్ని ముందుకెళ్ళాలి. మహిళలందరం ఆత్మగౌరవంతో పోవాలి. ఇప్పటికే అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మహిళల పైన. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మగవాళ్ళందరూ సమాజంలో చెడ్డవాళ్ళు కాదండి. అలా అని చెప్పేసి అందరు మగవాళ్ళని కూడా మనం అనకూడదు. కరెక్టే, రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు, చంపుతున్నారు, ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో దాడులు అవుతున్నాయి. కాబట్టి వారికి కూడా, మగవాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను, దయచేసి క్షణికావేశంతో ఇలాంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు, మహిళలను ఇబ్బంది పెట్టకూడదని ఇవాళ నా అన్నదమ్ముల్లో కూడా చెప్తున్నా. కాబట్టి మహిళలను కూడా మనం ఒక మహిళగా ఉంటేనే చాలా స్వచ్ఛందంగా ఉంటాం. మహిళ అంటే భూదేవి, భూదేవి అంటే మహిళ. కాబట్టి మనం కొంచెం ఓర్పుతోని సహనంతో ఉండమన్నాం కానీ మిమ్మల్ని స్వేచ్ఛంగా ఉండొద్దని ఎవరు చెప్పట్లేదు. స్వేచ్ఛగా ఉండండి, బట్ ఎట్ ద సేమ్ టైం బాధ్యతగా ఉండండి. మహిళల ఆత్మగౌరవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మగౌరవం అనేది ప్రతి మనిషికి అవసరమని సంధ్యక్క మదర్ ఫౌండేషన్ నుంచి చైర్పర్సన్గా చెప్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.